రేపు జరగనున్న అమరావతి చిత్రకళ వీధితో కళాకారుల ప్రతిభకు మంచి గుర్తింపు రానుంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కళలు, సాంస్కృతిక వారసత్వానికి విశేష ప్రోత్సాహం లభిస్తోంది. అమరావతి చిత్రకళా వేది లాంటి వేదికల ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని, ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం జరగనున్న అమరావతి చిత్రకళా వేది కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి సీఎంకు అందజేశారు. అమరావతి థీమ్తో రూపొందించిన చిత్రానికి రంగులు వేసి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. తన చిన్నతనంలో చిత్రలేఖనం వేసినప్పటి అనుభూతి కలిగినట్టు వివరించారు. కూటమి ప్రభుత్వంలో కళాకారులు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. కళల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి చిత్రకళా వేది కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో కృషి చేస్తున్న సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వినిని సీఎం అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు, బడుగు పిల్లలకు వారి కళను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులకు ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కళలు, సాంస్కృతిక వారసత్వానికి విశేష ప్రోత్సాహం లభిస్తోందని తేజస్విని పేర్కొన్నారు.